అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు మన ఛానల్లో మమ్మీ మన కోసం మళ్ళీ ఒక స్పెషల్ రెసిపీతో వచ్చింది. ఇది మామిడికాయ పచ్చడి ఫ్రైడ్ రైస్ అనమాట. మమ్మీ చేసే ఫ్రైడ్ రైస్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రైడ్ రైస్. ఇన్స్టాంట్గా తొందరగా అప్పటికప్పుడు టేస్టీగా చేసుకోవడం ఎలానో మమ్మీ మీకు చేసి చూపిస్తుంది ఇప్పుడు. సో పదండి చూద్దాం. సో ఫస్ట్ దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ పోపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, మళ్ళా కాజు, కొన్ని పల్లీలు, 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఒక 2-3, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసే విధానం, ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని నేనైతే పెట్టేసుకున్నాము. దాంట్లోకి 1.5 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం లైట్ వేడి అవ్వగానే మనం తీసుకున్నాం కదా పోపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవి వేసేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం రోస్ట్ అవ్వగానే దీంట్లోనే పల్లీలు, కాజు ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా సో వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నిటిని లైట్గా రోస్ట్ అవ్వనివ్వాలి, ఎక్కువ మాడనివ్వద్దు, ఎందుకంటే చాలాసేపు ఆయిల్లో ఉండాలి కాబట్టి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయలు వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా ఉల్లిపాయలను యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలని ఇలా ఒకదాన్ని ఇలా హాఫ్ పీసెస్ లాగా చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కొంచెం వేగనివ్వాలి. సో దీంట్లోనే ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా తీసేసుకొని 2 పీసెస్ లాగా చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసేసుకోవాలి, 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసిన తర్వాత బాగా కలిసేంతవరకు అయితే ఫస్ట్ మనం కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటాలని మంచిగా ఉడకనివ్వాలి. సో ఒకసారి ఇలా కలిపేసేసుకొని టమాటాలని పోపులో మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో కొంచెం టమాటా ఉడికిపోయింది, ఇంకొక 2 మినిట్స్ వరకు ఇంకొంచెం ఉడికేంత వరకు బాగా కలుపుకుందాం. సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి, టమాటా బాగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని మామిడికాయ పచ్చడి తీసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం తాలింపులకి మంచిగా కలిపేసుకోవాలి. సో మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కలిసిన తర్వాత దీంట్లోకి మనం రైస్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి మళ్ళీ. సో రైస్కి మొత్తం మనం పెట్టిన తాలింపు ఏదైతే ఉందో పచ్చడిది అది మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. అంటే మాడకుండా మంచిగా సిమ్లో పెట్టేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉంటే, చల్లనం ఒకవేళ పెట్టుకుంటే కనుక కొంచెం రైస్ మొత్తం హీట్ అయ్యే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. అది వేడన్నం ఉంటే ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మన మామిడికాయ పచ్చడి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మనం నార్మల్గా తినే మామిడికాయ పచ్చడి వేడన్నం ఆ టేస్ట్ వేరు, ఇలా చేసుకొని తినే టేస్ట్ వేరు. సో ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇంట్లో అందరు కడుపు నిండా భోజనం చేసేయచ్చు దీంతో. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఫ్రైడ్ రైస్ లాగా తినాలనిపిస్తే ఒకసారి ఈ రెసిపీ డెఫినెట్గా మస్ట్ ట్రై అనమాట. సో సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. చూసారు కదండి, మామిడికాయ పచ్చడి ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
మీకు ఈ వీడియో ఎలా ఉందో, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.